ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని పిఠాపురం నియోజకవర్గంలోని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బోలిశెట్టి గౌరీమణి ఆరోపించారు. ఈ మేరకు ఆమె స్వగృహంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 13న జరిగిన ఎన్నికల్లో అధికారుల సహకారంతో రిగ్గింగ్కి పాల్పడ్డారన్నారు. ఎన్నికలు 13 రాత్రి 10:30 వరకు జరిగాయని, అర్ధరాత్రి 12 గంటలకు ఎన్నికల శాతాన్ని ఎన్నికల ఓటింగ్ అధికారులు ధృవీకరించి ఆన్లైన్లో పొందుపరిచారు. దాని ప్రకారం ఎన్నికలు 10:30 ముగిశాయని, అప్పటి వరకు జరిగిన శాతాన్ని అధికారి ధృవీకరించారన్నారు. ఉదయం 6 గంటలకు ఎన్నికల 86.63% జరిగి 2,04,811 ఓట్లు పోలయ్యాయని అన్నారు. తొలుత 1,87,632గా తెలిపిన అధికారులు గంటల వ్యవధిలోనే పోలింగ్ శాతం, పోలింగ్ నమోదైన సంఖ్య మారడం రిగ్గింగ్కి ఆస్కారం లేకపోలేదన్నారు. ఎన్నికలపై అధికారులకే స్పష్టత లేకుంటే ఇచ్చిన శాతాల వివరణపై రాష్ట్ర జాతీయ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైకోర్టు చీఫ్ జస్టిస్లకు ఫిర్యాదు చేస్తామన్నారు. కోర్టు నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్నికల కౌంటింగ్ ఆపి యథార్థమని తెలిస్తే రీపోలింగ్ జరిపించాలని కోరనున్నట్లు తెలిపారు. నా మీద అభిమానంతో వచ్చి ఓటేసిన ప్రతి ఒక్క జనానికి నా హృదయపూర్వక నమస్కారం. కాకపోతే ఒక పార్టీ గెలిస్తే వేరే పార్టీ అభిమానులు ఇబ్బంది పడవలసి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. నేను కులాలతో కానీ, మతాలతో కానీ, రాజకీయాలతో కానీ ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా సరే నా దగ్గరకు వచ్చి సహాయం అడిగితే నేను వెంటనే స్పందించి వాళ్ళకి నేను నాకు తోచిన సహాయం నేను చేస్తాను. కోర్టు ద్వారా అయినా లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నా, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నా నేను వెంటనే స్పందించి ప్రతి విషయంలోనూ వాళ్ళకి తోడుగా ఉండి ప్రతి విషయంలో వాళ్ళకి ప్రతి పని నేను చేయించి పెడతానని నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్ జరిగే 13వ తారీఖుని అందులోనూ ఫస్ట్ ఉంటాను. ఈసీఐ గారు రాత్రి 10:30కి ఎలక్షన్ క్లోజ్ అయిందని 12 గంటలకే ఎలక్షన్ ఎన్ని ఓట్లు పోలేయి అనేది చెప్పడం జరిగింది. అది 1,87,632 ఓట్లు పోలేయి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మన పిఠాపురం నియోజకవర్గ ఈసీ గారు 2,04,811 ఓట్లు పోలేయి అని తెలిసింది. అంటే ఇక్కడ రిగ్గింగ్ జరిగిందని, నేను వాళ్ళు పంపించిన లిస్టులోనే 2 రకాల లిస్టులు ఉండడంతో ఇక్కడ రిగ్గింగ్ జరిగిందని నేను డౌట్ పడుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ తప్పనిసరిగా రిగ్గింగ్ జరిగిందని కూడా నేను కంపల్సరీ ఓట్లు పోలేయని, రాత్రి 10:30కి ఏ ఊళ్ళో ఏ విలేజ్లో ఓట్లు ఇంకా 10:30 వరకు జరిగిందని, 10:30 వరకు ముగిసిందని కూడా వాడు చెప్పడం జరిగింది. 10:30 ముగిసిపోవడం జరిగింది. అయిపోయిన తర్వాత 12 గంటలకు వాళ్ళు ఈ లిస్టు అనేది విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన తర్వాత 17,000 చిల్లర ఓట్లు ఎక్స్ట్రా చెప్పి మన నియోజకవర్గ ఈసీ గారు మళ్ళీ 2వ లిస్టు విడుదల చేయడం కూడా జరిగింది. దీన్ని బయట చూస్తే 100% రిగ్గింగ్ జరిగిందనేసి ప్రజలందరికీ కూడా తెలియవస్తుంది.